గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. బులెటిన్లో డీటెయిల్ చూస్తే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. ఇవాళ నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రతి ఇంట బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. అటు రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. తొలుత ఇవాళ హనుమకొండ 1000 స్తంభాల దేవాలయం నుండి బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. మన విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్ని బతుకమ్మ చాటు చెప్తుంది. తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. బతుకునే తల్లిగా భావించే సంస్కృతికి నిలువుటద్దులా నిలుస్తుంది. ఈ వేడుక ప్రకృతి నుంచి వచ్చే పూలను దేవతగా కొలిచే అపురూపమైన సంస్కృతి తెలంగాణ నేలది. ఇందులో భాగంగా తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఒక్కచోట చేరి జీవిత పాఠాలుగా ఆలోపిస్తారు. ఇక దేవాళ్ళ కథలను ఉయ్యాల్లో రూపంలో కైకట్టి బతుకమ్మ చుట్టూరా తిరుగుతూ ఆలపిస్తారు. నేడు ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజు కావడంతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఇదే రోజును తెలంగాణ ప్రజలు పెద్దల అమావాస్య, మహాలయ అమావాస్య అని ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి. బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటమే కాకుండా కష్టసుఖాలు పంచుకునే వేదిక బతుకమ్మ అని చెప్పవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు బతుకమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి చేరుకుంటారు. తెలంగాణ ఆడబిడ్డలందరి ముఖాల్లో బతుకమ్మ పండుగ కొత్త కాంతులే కనిపిస్తాయి. చిన్న పెద్ద మహిళలంతా కనువిందు చేసే పట్టు చీరలు, పరికీళ్లు, లంగా ఓణీలను ధరించి తలనిండా అందమైన రంగురంగుల పూలతో చేసుకొని అలంకరణ చేసుకొని ఆడపడుచులంతా బతుకమ్మ ఎత్తుకొని వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణ రాష్ట్ర గ్రామీణ సంస్కృతి సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడుతుంది. తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో బతుకమ్మ